హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 9th క్లాస్ సోషల్లో 18వ పాఠం ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన. సో ఎన్ని వీడియోస్ వేసినా అన్నీ ఇది మాత్రం మర్చిపోనండి. ఎందుకంటే మనము 6th క్లాస్ నుంచి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో, అందులో నుంచి 50 నుంచి 100 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేస్తున్నాము. 6th అయిపోయింది, 7th అయిపోయింది, 8th అయిపోయింది, 9th 18 దగ్గర ఉన్నాం, 10th కూడా మొత్తం అయిపోయింది. ఫస్ట్ 10th ఏమన్నారు కాబట్టి చేశాను. సో 11th రోజు సోషల్ వాళ్ళు ఉన్నది కాబట్టి ఈరోజు లేకపోతే రేపు ఇది మొత్తం కంప్లీట్ చేసేస్తానండి. సో ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇవి డిఎస్సికి, టీఆర్టీకి అన్నిటికీ వస్తుంది కాబట్టి మధ్యలో కొన్ని అని వేసాం కాబట్టి ఇది కొంచెం దూరం అయిపోయింది. సో 18వ పాఠము ప్రాక్టీస్ బీట్స్ చూడండి ఒక్కసారి, ఓకేనా. తెలుగు 3 నుంచి 10వ తరగతి వరకు అన్నీ ఉన్నాయి. ట్రిక్స్ అండ్ సైకాలజీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజల నుంచి అధికారం పొంది దానికి జవాబుదారీగా ఉండేది. దీంట్లో ప్రతినిధులను ప్రజలు కొంత నిర్ణీత కాలానికి ఎన్నుకుంటారు. లిబియాలో అంతిమ అధికారం రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఆర్సీసీకి కలదు. ఇది ప్రజలు ఎన్నుకున్న సంఘం కాదు, తనకు తాను నియమించుకున్న సంఘం. ప్రజాప్రతినిధుల ఆదేశాలను పాటించవలసిన పని ఈ సంఘానికి ఉండేది కాదు. లిబియాలో ప్రజలు ఎన్నుకున్న శాసనసభలు ఉన్నాయి, కానీ అవి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేవు. ఆర్సీసీ ఆదేశాలకు ఆర్సీసీ ఆదేశాలకు అమలు చేయాలి. తనకు తప్పించి ఇతరులకు ఎవ్వరికీ ఆర్సీసీ జవాబుదారీ కాదు. సో ప్రజల పాలన అని అన్నప్పుడు వయోజనులైన అందరూ అని అర్థం. ఓటు హక్కు అనేది మొదట్లో ఆస్తి హక్కు ఉన్న పురుషులకు మాత్రమే ఉండేది. ఓకే, క్రమేపీ కొన్ని దేశాలలో పేదవాళ్లకు కల్పించారు. ఆ తర్వాత అది మహిళలకు లభించింది. చివరకు అన్ని మతాల జాతుల వాళ్లకు ఓటు హక్కు లభించింది. ఎట్లా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వచ్చింది చూడండి. శ్వేత జాతి మహిళలకు 1920 నుంచి మాత్రమే అమెరికా ఓటు హక్కు ఇచ్చింది. నల్ల జాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను 1965లో తొలగించింది. అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన దేశాలలో న్యూజిలాండ్ మొదటిది. న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కును 1893లో కల్పించారు. సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సోవియట్ రష్యా. సార్వజనీన ఓటు హక్కు అంటే సోవియట్ రష్యా. ఇది గుర్తుపెట్టుకోరు. ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సోవియట్ రష్యా. ఓకే, రష్యా కూడా పెద్ద దేశం కాబట్టి చెప్పుకోండి. ఎస్తోనియా తన పౌరసత్వ చట్టాలను రూపొందించుకున్న విధానం వలన రష్యాకి చెందిన అల్పసంఖ్యాక ప్రజలకు ఓటు హక్కు లభించడం చాలా కష్టమైంది. ఫిజీలోని ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటుకి విలువ. సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఓకే, ఎక్కువ 2013 నుంచి మాత్రమే సమాన విలువలతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే, రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యంలో వయోజనులైన ప్రతి ఒక్కరికి పౌరునికి ఓటు హక్కు ఉండాలి. ప్రతి ఓటుకి సమాన విలువలు ఉండాలి. మన రాజ్యాంగం 21 సంవత్సరాలు వయసు నిండిన పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. 2012 అమెరికా అధ్యక్షత ఎన్నికల్లో 40% పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించలేదు. తెలుసుకోవడానికి, చర్చించుకోవడానికి, స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి, వాటికి వ్యక్తపరచడానికి సంఘాలుగా ఏర్పడి తమ భావాల అమలుకు పోరాటానికి పౌరులకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం భాగస్వాములవుతారు. వీరినే పౌర హక్కులు అంటారు. రష్యాలో 60 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పాలనలో ఉండడానికి కారణం ప్రజలు సరియైన హక్కులను కల్పించకపోవటం. రాజకీయ సమానత్వం ప్రభుత్వం చూపాలంటే సామాజిక, ఆర్థిక హోదాలో సైతం సమానత్వం ఉండాలి. అమెరికా వంటి అనేక దేశాల్లో ప్రసార సాధనాలు ధనిక కార్పొరేట్ సంస్థలు లేదా కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. కొన్ని దేశాల్లో ఆదాయాల్లో అసమానతలు. దేశం పేరు, జాతీయ ఆదాయ వాటా శాతం. పై స్థాయిలో 20%, కింది స్థాయిలో 20%. స్క్రీన్ షాట్ తీసుకోండి.
దక్షిణాఫ్రికా 64.8 2.9, బ్రెజిల్ 63.0 2.6, అమెరికా 50.0 4.0, ఇంగ్లాండ్ 34.5 90.6, డెన్మార్క్ 34.5 9.6, హంగరీ 34.5 10. మెక్సికోకు 1930లో స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 30లో వచ్చింది. మెక్సికోకు 30లో వచ్చింది. మెక్సికోకు 30లో వచ్చింది. మెక్సికో దేశ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 6. ఓకే. మెక్సికోలో 2000 సంవత్సరాల వరకు PRI పార్టీ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ ప్రతి ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికల్లో గెలవడానికి PRI అనేక అక్రమ పద్ధతులను పాల్పడేది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు PRIకి ఓటు వెయ్యమని తల్లిదండ్రులను బలవంతం చేసేవారు. అల్పసంఖ్యాక శ్వేత జాతీయుల పాలన నుండి జింబాబ్వే 1980లో స్వాతంత్రం పొందింది. జింబాబ్వేలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ZANU-PF అనే ఒక పార్టీ దేశాన్ని పాలిస్తుంది. అదేంటి? ZANU-PF, జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ పాట్రియాటిక్ ఫ్రంట్. తర్వాత ZANU-PF పార్టీ నాయకుడు రాబర్ట్ ముగాబే. తర్వాత జింబాబ్వే స్వాతంత్రం పొందినప్పటి నుంచి రాబర్ట్ ముగాబే అధ్యక్షుడిగా ఉన్నాడు. ముగాబే ఎంతో ప్రజాదరణ ఉంది, కానీ ఎన్నికల్లో ఎన్నో అక్రమ పద్ధతులను పాల్పడతారు. అక్కడ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు వేధింపులకు గురవుతారు. వాళ్ళ సమావేశాలను భంగపరుస్తారు. ఇక్కడ అధ్యక్షుడిని విమర్శించడానికి పరిమితులు విధిస్తూ ఒక చట్టం ఉంది. ఇక్కడ టెలివిజన్, రేడియోలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ కథలనే ఇది ప్రసారం చేస్తాయి. చైనాలో దేశ పార్లమెంటు జాతీయ ప్రజా కాంగ్రెస్ను ఎన్నుకోవడానికి ప్రతి 5 సంవత్సరాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. జాతీయ ప్రజా కాంగ్రెస్ను దేశ అధ్యక్షుడిని నియమించే అధికారం ఉంటుంది. చైనా అంతటి నుంచి 3000 సభ్యులను దీనికి ఎన్నుకుంటారు. కొంతమంది సభ్యులను సైన్యం ఎన్నుకుంటుంది. చైనాలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు చైనా కమ్యూనిస్టు పార్టీ ఆమోదాన్ని అభ్యర్థి పొందాలి. 2002-3లో జరిగిన ఎన్నికల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా దానితో ఒప్పందం కుదుర్చుకున్న 8 చిన్న పార్టీల సభ్యులనే పోటీలకు అనుమతించారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీయే ప్రతిసారి ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తుంది. రష్యా, మయన్మార్, లిబియా వంటి అనేక దేశాల్లో 1 లేదా 2 పార్టీలకు మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు. ప్రజాస్వామ్యాన్ని అంచనా చేయాలంటే ఎన్నికలను పరిశీలించడం చాలా ముఖ్యం. స్వేచ్ఛాయుత ఎన్నికల పునాదులపై ప్రజాస్వామ్యం నిర్మించబడాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలి. చట్టాల్లో పేర్కొన్నట్లు న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయటాన్ని అనుమతించాలి. ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులకు ప్రజాస్వామ్యం రక్షణగా ఉండాలి. రాజ్యాంగ చట్టం పౌరుల హక్కుల పరిమితులకు లోబడి ప్రజాస్వామిక ప్రభుత్వం పని చేయాలి. బెల్జియం యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం. ఆ దేశ జనాభాలో 59% మంది ఫ్లెమిష్ ప్రాంతానికి చెందిన డచ్ భాష మాట్లాడే ప్రజలు, 40% మంది వలోనియా ప్రాంతానికి చెందిన ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు, మిగిలిన 1% ప్రజలు జర్మన్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. బెల్జియం రాజధాని అయిన బ్రసెల్స్లో 80% మంది ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు ఉండగా మిగిలిన 20% మంది డచ్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ధనికులు, శక్తిమంతులుగా ఉన్నారు. డచ్ మాట్లాడే ప్రజలకు ఇది కంటగింపుగా ఉండేది. దీని వలన 1950-1960లో డచ్ మాట్లాడే ఫ్రెంచ్ మాట్లాడే భాషల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. రాజధాని నగరమైన బ్రసెల్స్లో ఈ ఘర్షణ వాతావరణం మరీ ఎక్కువగా ఉండేది. దేశం మొత్తం మీద డచ్ మాట్లాడే ప్రజలు ఎక్కువ ఉన్నప్పటికీ బ్రసెల్స్ ప్రాంతంలో వాళ్ళు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. బెల్జియం నాయకులు భిన్నమైన విధానాన్ని అనుసరించి
భిన్నమైన విధానాన్ని అనుసరించారు. ప్రాంతీయ భేదాలను, సాంస్కృతిక వైవిధ్యతను వాళ్ళు గుర్తించారు. బెల్జియంలో అన్ని రకాల ప్రజలు కలిసి జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి 1970-1993 మధ్య దేశ రాజ్యాంగాన్ని 4 సార్లు మార్చారు. బెల్జియం అనుసరించిన విధానంలో కొన్ని అంశాలు: రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, డచ్, ఫ్రెంచ్ మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలి. కొన్ని ప్రత్యేక చట్టాలను ప్రతి భాష సమూహంలోని అధిక శాతం సభ్యుల మద్దతు ఉండాలి. అనగా ఏ ఒక్క నమూనాము ఏకపక్షముగా నిర్ణయాలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా వాటిని దేశంలోని 2 ప్రాంతాల రాష్ట్ర ప్రభుత్వాలకు వికేంద్రీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయలేదు. బ్రస్సెల్స్కి ప్రత్యేక ప్రభుత్వం ఉంది. ఇందులో 2 సమూహాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. డచ్ మాట్లాడే ప్రజలు కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించడంతో ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు బ్రస్సెల్స్ ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు. అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా 3వ ప్రభుత్వం కూడా ఉంది. ఈ ప్రజాప్రభుత్వానికి వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ ఒక భాషకి చెందిన డచ్, ఫ్రెంచ్, జర్మన్ ప్రజలు ఎన్నుకుంటారు. సంస్కృతికి, విద్యకి, భాషకి సంబంధించిన అంశాలపై ఈ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. యూరప్లోని అనేక దేశాలు యూరోపుగా ఏర్పడినప్పుడు దానికి ప్రధాన కార్యస్థలంగా బ్రస్సెల్స్ని ఎంచుకున్నాయి. వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బెల్జియం నాయకులు గుర్తించారు. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీపదేశం. శ్రీలంకలో 74% సింహాల భాష మాట్లాడేవాళ్ళు, 18% తమిళం మాట్లాడేవాళ్ళు. శ్రీలంకలో 78% సింహాల భాష మాట్లాడేవాళ్ళు, 18% తమిళం మాట్లాడేవాళ్ళు. సింహాలం మాట్లాడే వాళ్ళలో అధిక శాతం బౌద్ధ మతస్థులుగా కాగా తమిళుల్లో హిందువులు, ముస్లింలు ఉన్నారు. శ్రీలంకకు 1948లో స్వాతంత్రం వచ్చింది. శ్రీలంకకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సింహాల నాయకులు తమకు ఉన్న అధిక సంఖ్యారీత్యా ప్రభుత్వంపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నించారు. శ్రీలంకలో తమిళాన్ని పట్టించుకోకుండా సింహాల భాషను ఒక్కదాన్నే అధికార భాషగా చేర్చారు. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ మొన్న వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లోనూ మార్నింగ్ సెషన్లో వచ్చింది శ్రీలంక గురించి. ఉద్యోగాలకు సింహాల దరఖాస్తుదారులకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను ప్రభుత్వాలు అనుసరించాయి. కొత్త రాజ్యాంగం ప్రకారం బౌద్ధ మతాన్ని ప్రభుత్వ మద్దతు ప్రాపకం లభించాయి. సమాన స్థాయి కోసం శ్రీలంక తమిళులు రాజకీయ పార్టీల ద్వారా పోరాటాలు చేపట్టారు. తమిళులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కోరిక పలుమార్లు తిరస్కరించబడింది. 1980ల నాటికి శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాల్లో కూడిన స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రంలో కోరుతూ అనేక పార్టీలు, సంస్థలు ఏర్పడ్డాయి. ఎల్టీటీఈ అనే తీవ్రవాద సంస్థ తమిళుల నివసిస్తున్న కొన్ని ప్రాంతాలలో స్వతంత్ర పాలన నెలకొల్పడంతో ఇది అంతర్గత పౌర యుద్ధంగా మారింది. ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్. ఈలం అంతిమ యుద్ధంలో ఎల్టీటీఈ శ్రీలంక సైన్యం ఓడించింది. ఈ కాలంలో ఎన్నో కుటుంబాలు దేశాన్ని వదిలి కాంతిశిఖులుగా మారాయి. శ్రీలంకలో పౌర యుద్ధానికి ముందు ఆర్థిక అభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి వాటిల్లో ప్రగతిని సాధించింది. కానీ అంతర్గత యుద్ధం కారణంగా దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనం ఎంతగానో కుంటుపడింది. అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు అధికారం పంచుకోవడానికి ఇష్టపడక తమ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నించినప్పుడు దేశ సమైక్యత దెబ్బతింటుంది. అంతర్యుద్ధాలు, పౌర యుద్ధాలు కారణంగా దేశం వందల సంవత్సరాలు వెనుకబడుతుందని నిరూపించింది. వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యం మెరుగైంది. గౌరవం, స్వేచ్ఛల పట్ల నిబద్ధతే ప్రజాస్వామ్యానికి పునాది. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యాన్ని అంచనా చేయటానికి ప్రజాస్వామ్యం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారనేది కూడా ప్రామాణికంగా ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ అండి. అక్కడ మీకు చదవాలనిపించకపోయినా, వినాలనిపించకపోయినా బుక్ చదివే ఉంటారు కదా, ఒక్కసారి ప్రాక్టీస్ బిట్స్ అయినా చేయండి. సార్వజనీన ఓటు హక్కును కల్పించిన తొలి దేశం ఏది తొలి దేశం? సోవియట్ రష్యా. ఏ దేశంలో మెక్సికో స్వాతంత్ర్యాన్ని పొందినది? 3వది సి అండి, 1930. చైనాలో దేశ పార్లమెంటును ఏ విధంగా పిలుస్తారు? 3వది బి అండి,
జాతీయ ప్రజా కాంగ్రెస్. తర్వాత బెల్జియం దేశంలోని ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష బెల్జియంలో భాష బి డచ్ భాష. డచ్ భాష. బెల్జియం దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారు డచ్ భాషను మాట్లాడతారు? 5వది సి అండి, ఫ్లెమిష్ ప్రాంతము. బెల్జియం రాజధాని ఏది అండి? బి బ్రస్సెల్స్. బెల్జియం బ్రస్సెల్స్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీప దేశమును గుర్తించండి. 7వది సి అండి, శ్రీలంక. సోవియట్ రష్యాలో సార్వజనీన ఓటు హక్కును ఏ సంవత్సరంలో కల్పించారు? సి 1916. శ్రీలంకలో సింహళం మాట్లాడే వాళ్ళలో అధిక శాతం ఏ మతస్థులు కలరు? బి బౌద్ధులు. NTTE అనే ఉగ్రవాద సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది? 1980. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే గుర్తుపెట్టుకోవాలి. PILను విస్తరించండి. 11వది బి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓటు హక్కు అనేది మొదట్లో ఎవరికి మాత్రమే ఉండేది? బి ఆస్తి హక్కు ఉన్న పురుషులకు మాత్రమే ఉండేది. శ్వేత జాతి మహిళలకు ఏ సంవత్సరం నుంచి మాత్రమే అమెరికా ఓటు హక్కు ఇచ్చింది? 13వది డి 1920. అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏది? బి న్యూజిలాండ్. న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కును ఏ సంవత్సరంలో కల్పించారు? సి 1890. అమెరికా ఏ దేశం నుండి నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది? 16వది బి 1965. 65 అమెరికా. 5 అమెరికా. ఓకే. ఫిజీలో భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటుకి సమాన విలువలతో ఏ సంవత్సరం నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి? 17వది బి 2013. 2013 సంవత్సరం కంటే ముందు ఫిజీలోని ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజియన్ ఓటుకి విలువ 18వది సి ఎక్కువ. మెక్సికోలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి? డి 16 సంవత్సరాలు. రాబర్ట్ ముగాబే ఏ పార్టీకి చెందిన నాయకుడు? డి ఏంటిది? జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్. జింబాబ్వే ముగాబే లేబర్ పార్టీ కాదు, ఆఫ్రికన్. రాబర్ట్ ఓకేనా, ఆఫ్రికన్ నేషనల్. చైనాలో భారతీయ ప్రజా కాంగ్రెస్ని ఎన్నికయ్యే మొత్తం సభ్యుల సంఖ్య? సి 3000. బెల్జియంతో ఎంత శాతం మంది ప్రజలు డచ్ భాషను మాట్లాడతారు? సి. యూరప్లోని అనేక దేశాలు యూరోపియన్ యూనియన్గా ఏర్పడినప్పుడు దానికి ప్రధాన కార్యస్థలాన్ని ఎంచుకున్నాయి? 13వది బి బ్రస్సెల్స్. శ్రీలంక దేశంలో తమిళ భాషను మాట్లాడే ప్రజలు ఎంత శాతం మంది ఉన్నారు? 18%. లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఉగ్రవాద సంస్థ ఈ దేశానికి చెందినది? 25వది డి శ్రీలంక. ఏ శతాబ్దంలో ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రారంభమయ్యాయి? సి 1718. ఏ సంవత్సరంలో రష్యాలో విప్లవం సంభవించింది? బి 1917. ఏ సంవత్సరంలో జింబాబ్వే స్వాతంత్రం పొందింది? 28 డి 1980. చైనాలో దేశ పార్లమెంటును ఎన్నుకోవడానికి ప్రతి ఎన్ని సంవత్సరాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగాయి? 29 సి 5 సంవత్సరాలకు ఒకసారి. 29వది సి అనా? ఒక్క నిమిషం. ఎస్. బెల్జియం దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారు ఫ్రెంచ్ భాషను మాట్లాడతారు? ఏ వలోనియా ప్రాంతం. జింబాబ్వే అధికార పార్టీ పేరు ఏది? బి జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ PF. చైనాలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఏ పార్టీ ఆమోదాన్ని అభ్యర్థి పొందాలి? 22వది బి చైనా కమ్యూనిస్టు పార్టీ.
బ్రస్సెల్స్లో డచ్ భాషను మాట్లాడే ప్రజలు ఎంత శాతం మంది ఉంటారు? 33ది బి 20%. వ్యక్తి గౌరవాన్ని స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం మెరుగైనది? 34ది సి. 2012 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎంత శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు? సి 40%. రష్యాలో ఎన్ని సంవత్సరాల పాటు ఒకే పార్టీ పాలనలో కొనసాగింది? 36ది 60 సంవత్సరాల పాటు. 2012 సంవత్సరంలో ఏ దేశపు అధ్యక్ష ఎన్నికల్లో 40% పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు? 37ది బి అమెరికా. మెక్సికోలో 2000 సంవత్సరాల వరకు అధికారంలో ఉన్న పార్టీ ఏది? 38ది బి ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. బెల్జియంలో ఎంత శాతం మంది ప్రజలు ఫ్రెంచ్ భాషను మాట్లాడతారు? బి 40%. బెల్జియంలో ఎంత శాతం మంది ప్రజలు జర్మన్ భాషను మాట్లాడతారు? ఏ 1%. బెల్జియంలో అన్ని రకాల ప్రజలు కలిసి జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి 1970-1993ల మధ్య దేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు? 41ది బి 4 సార్లు. బ్రస్సెల్స్లో ఫ్రెంచ్ భాషను మాట్లాడే ప్రజలు ఎంత శాతం మంది ఉంటారు? సి 80%. 43. ఈ క్రింది దేశంలో 1 లేదా 2 పార్టీలను మాత్రమే పోటీ చేయడానికి అనుమతిస్తారు? 43ది బి అండి మయన్మార్. శ్రీలంక దేశంలో సింహాల భాష మాట్లాడే ప్రజలు ఎంత శాతం మంది ఉన్నారు? బి 74. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు డాష్ పార్టీకి ఓటు వేయమని దేశంలో పిల్లలున్న తల్లిదండ్రులను బలవంతం చేస్తారు? 45ది డి ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. సారీ అండి, ఇక్కడ ఉంది కదా 45ది. సో 45ది చూడండి. 45ది ఏంటిది? 45ది డి అండి పిఆర్ఐ పార్టీ మెక్సికో. ఏ సంవత్సరంలో శ్రీలంక స్వాతంత్రం పొందింది? సి 1948. శ్రీలంక మనకంటే 1 సంవత్సరం తర్వాత. జతపరచును దేశం ఒకసారి చూడండి, మీరు కరెక్ట్గా చూడండి, నేను పెడతాను. 47ది 1 డి అండి 1 డి. మెక్సికో 30 అని చెప్పిన, మెక్సికో 30 మే. తర్వాత రెండవది ఏం చెప్పిండు? రెండవది ఏ అండి జింబాబ్వే 80. జింబాబ్వే 80. ఈడ 80 గుర్తుపెట్టుకోరు ఏందో 0. శ్రీలంక మూడవది ఈ 48. లిబియా 4వది సి 51. బర్మా బి 47. ఇంకొకటి ఉంది 48. అంటే 50 క్వశ్చన్స్ ఉన్నాయి దాదాపుగా ఒక్క లెస్. 1వది సి అండి మెక్సికో అధికార పార్టీ ఇన్స్టిట్యూషనల్. తర్వాత రెండవది వచ్చేసి ఏ. రెండవది వచ్చేసి జింబాబ్వే అధికార పార్టీ జాను పిఎఫ్. మూడవది బి అండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా అధికార పార్టీ, చైనా కమ్యూనిస్ట్. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి, ఇవాళ రేపైనా కంప్లీట్ చేసేస్తాను. ఇక 2 కంప్లీట్ అయిపోయినాయి అంటే మనకు తెలుగు సోషల్ నేను ఏవైతే అనుకున్నానో మొత్తం కంప్లీట్ చేసినట్టే. నేను అనుకున్నది చెప్పేశాను. ఇంకా ఇవన్నీ మధ్యలో ఏవేవంటే అవి వేస్తున్నాను. అవి మాత్రం 6th 3rd క్లాస్ నుంచి 10th వరకు అయిపోయినాయి. తెలుగు సోషల్ ఏమో 6th నుంచి 10th వరకు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.